శాంతి. ఈరోజు తేదీ అక్టోబర్ 19, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సదా సంతోషంగా ఉన్నట్లయితే స్మృతి యాత్ర సహజం అయిపోతుంది. స్మృతి ద్వారానే 21 జన్మల వరకు పుణ్యాత్ములుగా అవుతారు. బాబా ప్రశ్న అడుగుతున్నారు, మీకు అందరికన్నా మంచి సర్వెంట్లు లేక దాసులు ఎవరు? బాబా జవాబు చెప్తున్నారు, ప్రకృతి వైపరీత్యాలు లేక సైన్స్ ఇన్వెన్షన్ల ద్వారా మొత్తం ప్రపంచంలో ఉన్న చెత్తంతా శుభ్రమవుతుంది. ఇవి మీ అన్నిటికన్నా మంచి సేవకులు లేక దాసులు. శుభ్రం చేయడంలో అవి సహాయకులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి అంతా మీ అధికారంలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? యుద్ధ మైదానంలో నిల్చొని ఉన్నారు. మీరు నిల్చోలేదు, కూర్చొని ఉన్నారు కదా. మీ సైన్యం ఎంత మంచిది. దీనిని ఆత్మిక తండ్రి, ఆత్మిక సైన్యము అని అంటారు. ఆత్మిక తండ్రితో యోగమును జోడించి రావణుడిపై విజయాన్ని పొందేందుకు ఎంత సహజమైన పురుషార్థాన్ని చేయిస్తారు. మిమ్మల్ని గుప్త యోధులు లేక గుప్త మహావీరులు అని అంటారు. వీరు పంచ వికారాలపై విజయాన్ని పొందుతారు. అందులోనూ మొదటిది దేహాభిమానం. తండ్రి విశ్వంపై విజయాన్ని పొందేందుకు లేక విశ్వంలో శాంతిని స్థాపించేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దుఃఖం, రోగాల మాటే ఉండదు. ఈ చదువు మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తుంది. మధురాతి మధురమైన పిల్లలు కామంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు 21 జన్మల కొరకు జగజ్జీతులుగా అవుతారు అని తండ్రి అంటారు. ఇది చాలా సహజమైనది. మీరు శివబాబా ఆత్మిక సైన్యం. ఇది రాముడి యొక్క విషయం కాదు, కృష్ణుడి యొక్క విషయము కాదు. పరంపిత పరమాత్మునునే రాముడు అని అంటారు. వారు రాముని సైన్యము మొదలైన వాటివేవైతే చూపిస్తారో నిజానికి అవన్నీ తప్పే. జ్ఞాన సాగరుడు ప్రకటితం అవ్వడంతో అజ్ఞాన అంధకారం వినాశనం అయ్యింది అని అంటారు. కలియుగ గోద అంధకారం. ఎన్ని యుద్ధాలు, మారణ హోమాలున్నాయి. సత్యుగంలో అవేవి ఉండవు. మీరు మీ రాజ్యాన్ని ఎలా స్థాపించుకుంటున్నారో చూడండి. ఇందులో చేతులు కాళ్ళనేమి ఉపయోగించరు. ఇందులో దేహ అభిమానాన్ని వదిలేయాలి. ఇంట్లో ఉండేటప్పుడు కూడా నేనొక ఆత్మనే కానీ శరీరాన్ని కాదు అన్నది గుర్తుంచుకోండి. ఆత్మలైన మీరే 84 జన్మలను అనుభవిస్తారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచం అంతం అవ్వనున్నది. దీనిని పురుషోత్తమ సంగమ యుగము, లీప్ యుగము అని అంటారు. పిలక చిన్నగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల పిలక ఎంతో ప్రసిద్ధమైనది. బాబా ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రి ద్వారా రాజ్యాన్ని ప్రాప్తింప చేసుకునేందుకు ఇది చదువుకుంటారు. మీ లక్ష్యం కూడా మీ ముందు ఉంది. శివబాబా ద్వారా మనం ఈ విధంగా తయారవ్వాలి. అవును పిల్లలు, తప్పక తయారవుతారు. కేవలం దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఈ జన్మలో పావనంగా అవడం ద్వారా మనం 21 జన్మలు పుణ్యాత్మగా అవుతామని మీకు తెలుసు. సత్య త్రేతాయుగాల్లో
పూర్తి 21 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇక కిందకు దిగడం ప్రారంభమవుతుంది. మనదే 84 జన్మల చక్రం అని కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా రాదు కదా. 84 జన్మల చక్రంలో తిరిగేవారు మరియు ఈ ధర్మానికి చెందిన వారే వస్తారు. సత్యుగము మరియు త్రేతాయుగములను తండ్రియే స్థాపన చేస్తారు. దానిని ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ ద్వాపర కలియుగాలు రావణుడి యొక్క స్థాపన. రావణుడి యొక్క చిత్రం కూడా ఉంది కదా. పైన గాడిద తల ఉంటుంది. వికారి గాడిదలా అయిపోతారు. మీరు ఎలా ఉండేవారో అర్థం చేసుకున్నారు. ఇది పాపాత్ముల ప్రపంచం. పాపాత్ముల ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. మరి పుణ్యాత్ముల ప్రపంచంలో 9 లక్షల మంది ఉంటారు. మీరిప్పుడు మొత్తం విశ్వం అంతటిపైన అధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా. స్వర్గ రాజ్యాధికారం తప్పకుండా తండ్రియే ఇస్తారు. నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చాను. కావున ఇప్పుడు తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది. అది ఈ అంతిమ జన్మలో మృత్యులోకంలో పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెబుతున్నారు. ఈ పాత ప్రపంచ వినాశనం మీ ముందు తయారీగా ఉంది. బాంబులు మొదలైనవన్నీ ఎలా తయారు చేస్తున్నారంటే వాటి ద్వారా అక్కడ ఇంట్లో ఉండే అన్నిటినీ అంతం చేసేస్తారు. మేము ఇంట్లో కూర్చొని పాత ప్రపంచం యొక్క వినాశనమును చేసేస్తాము అని కూడా అంటారు. ఈ బాంబులు మొదలైన వాటిని ఇంట్లో కూర్చొని ఉంటూనే వదులుతారంటే వాటితో మొత్తం ప్రపంచం అంతటినీ అంతం చేసేస్తారు. పిల్లలైన మీరు ఇంట్లో కూర్చొని యోగ బలము ద్వారా విశ్వానికి అధిపతులుగా అయిపోతారు. మీరు యోగ బలము ద్వారా శాంతి స్థాపనను చేస్తున్నారు. వారు విజ్ఞాన శక్తితో ప్రపంచమంతటినీ అంతం చేసేస్తారు. వారు మీ సేవకులు. మీ సేవను చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని అంతం చేసేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ మీకు సేవకులుగా అవుతాయి. మొత్తం ప్రకృతియే మీ దాసిగా అయిపోతుంది. కేవలం మీరు తండ్రితో యోగమును జోడిస్తారు. కావున పిల్లలైన మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. ఇటువంటి ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి. ఇదే భారత ఖండం పూర్తి శివాలయంగా ఉండేది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. అక్కడ వికారులుగా ఉన్నారు. ఇప్పుడు తప్పకుండా తండ్రి అయితే చెడును వినకండి అని మనకు చెప్పారు అని మీకు స్మృతి కలిగింది. చెడు విషయాలను వినకండి, అలాగే మీ నోటితో మాట్లాడకండి. మీరు ఎంత అశుద్ధంగా అయిపోయారో బాబా అర్థం చేయిస్తారు. మీ వద్దనైతే అపారమైన ధనం ఉండేది. మీరు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గానికి బదులుగా నరకానికి అధిపతులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఆత్మిక పిల్లలు, మీరు నా మాటను విన్నారా? మీరు పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవ్వండి అని పరమాత్మ అంటున్నారు. మరి మీరు అలా అవ్వరా? వినాశనం అయితే తప్పకుండా జరుగుతుంది. ఈ యోగ బలం ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి. కానీ పాపం అంతమవ్వడంలో సమయం అయితే పడుతుంది. పిల్లలు మొదటి నుండి వచ్చి ఉన్నారు, కానీ యోగం 10% కూడా కుదరదు. కావుననే పాపాలు అంతమవ్వవు. కొత్త పిల్లలు వెంటనే యోగులుగా అయిపోతారు. కావున వారి పాపాలు అంతమైపోతాయి మరియు సేవ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మనం ఇక తిరిగి వెళ్ళాలని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
తిరిగి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. పాపాత్ములు శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్ళలేరు, వారు దుఃఖధామంలో ఉంటారు. కావుననే ఇప్పుడు తండ్రి నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి అని అంటారు. అరే పిల్లలు, మీరు పుష్పాలుగా అయిపోండి. దైవీ కులానికి కలంకాలను తీసుకురాకండి. మీరు వికారాలుగా అయ్యి ఉన్న కారణంగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. పవిత్రంగా అవ్వకపోతే పవిత్ర ప్రపంచమైన స్వర్గంలోకి మీరు రారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, కృష్ణపురిలా ఉండేది. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. కావున పిల్లలైన మీరు కూడా సంతోషంగా వికారాలను వదిలివేయాలి. విషాన్ని తాగడం వెంటనే వదిలివేయాలి. ఇలా విషాన్ని తాగుతూ మీరు వైకుంఠంలోకి వెళ్ళలేరు. ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు మీరు పవిత్రంగా అవ్వాలి. వీరు ఈ రాజ్యాన్ని ఎలా ప్రాప్తించుకున్నారో మీరు అర్థం చేయించవచ్చు. రాజయోగము ద్వారా పొందారు. ఇది చదువు కదా. బారిస్టర్ యోగము మరియు సజ్జన్ యోగము ఉంటుంది. సజ్జన్తో యోగము ఉంటే సజ్జన్గా అవుతారు. కానీ ఇక్కడ ఇది భగవాను వాచ్య. రథములోకి ఎలా ప్రవేశిస్తారు? అనేక జన్మల అంతిమంలో నేను ఇతడిలో కూర్చొని పిల్లలైన మీకు జ్ఞానమును ఇస్తాను. ఈ విశ్వానికి అధిపతులుగా పవిత్రంగా ఉండేవారని నాకు తెలుసు. ఇప్పుడు పతితంగా నిరుపేదలుగా అయిపోయారు. మళ్ళీ మొదటి నెంబర్లోకి వీరు వెళ్తారు. వీరిలోకి ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. పిల్లలు పవిత్రంగా అయినట్లయితే సదా సుఖవంతులుగా అవుతారు అని అనంతమైన తండ్రి చెబుతారు. సత్యుగం అమరలోకము, ద్వాపర కలియుగాలు మృత్యులోకాలు. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇక్కడ దేహీ అభిమానులుగా అవుతారు. మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి మాయతో ఓడిపోతారు. మాయతో ఒక ఫిరంగి దెబ్బ ఎలాంటిది తగులుతుందంటే దానితో పూర్తిగా బురదలో పడిపోతారు. ఇదంతా బురద, ఇది సుఖమేమీ కాదు అని బాబా అంటారు. మరి స్వర్గమేమిటి? ఈ దేవతల జీవితం, కర్మలు ఎలా ఉన్నాయో చూడండి. దాని పేరే స్వర్గము. మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. అయినా కానీ మేము విషాన్ని తప్పకుండా తాగుతాము అని అంటారు. కావున స్వర్గంలోకి రాలేరు. శిక్షలు కూడా ఎన్నో అనుభవిస్తారు. పిల్లలైన మీరు మాయపై యుద్ధం చెయ్యాలి. దేహాభిమానంలోకి వచ్చి చాలా అశుద్ధమైన పనులు చేస్తారు. మమ్మల్ని ఎవరు చూడటం లేదు కదా అని భావిస్తారు. క్రోధము, లోభము గుప్తంగా ఉండవు. కామం గుప్తంగా జరుగుతుంది. ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా వికారాల్లోకి వెళ్తూ మీరు తెల్లగా ఉన్నవారు నల్లగా అయిపోయారు. కావున మొత్తం ప్రపంచమంతా మీ వెనుకే వచ్చేసింది. ఇటువంటి పతిత ప్రపంచాన్ని ఇప్పుడు తప్పకుండా మార్చాలి. మీకు సిగ్గు కలగటం లేదా? ఒక్క జన్మ కొరకు మీరు పవిత్రంగా అవ్వలేరా అని బాబా అంటారు. భగవాను వాచ్య కామం మహాశత్రువు. నిజానికి మీరు స్వర్గవాసులుగా ఉన్నప్పుడు చెప్పడానికి వీల్లేనంతగా చాలా సంపన్నంగా ఉండేవారు. బాబా మా నగరానికి రండి అని పిల్లలు అంటారు. మళ్ళీ అడవిల్లోకి కోతులను చూసేందుకు రమ్మంటారా? పిల్లలైన మీరు డ్రామా అనుసారంగా సేవ చేయాలి. ఫాదర్ షోస్ సన్ అన్న గాయనం ఉంది. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణమును చెయ్యాలి. ఇది యుద్ధ మైదానము అని ఎప్పుడూ మర్చిపోకండి. మీ యుద్ధం
పంచ వికారాలతో ఉన్నది అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ జ్ఞాన మార్గం పూర్తిగా వేరు. నేను మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా 21 జన్మలకు తయారు చేస్తాను. మిమ్మల్ని మళ్ళీ నరకవాసులుగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు. తేడా అయితే చూస్తారు కదా. జన్మ జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువుల వద్దకు వెళ్ళారు, కానీ మీకు ఏమీ లభించలేదు. వీరిని సద్గురువు అని అంటారు. సద్గురువు అకాల మూర్తి అని సిక్కులు అంటారు కదా. వారిని ఎప్పుడూ మృత్యు కబలించదు. వారు సద్గురువును మహాకాలుడు అని అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని అందరినీ మృత్యువు పిడికిలి నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యుగంలో మళ్ళీ మృత్యువు రానే రాదు. దానిని అమరలోకము అని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తూ అమరలోకమైన సత్యుగానికి అధిపతులుగా అవుతున్నారు. మీ యుద్ధం ఎలా ఉందో చూడండి. మొత్తం ప్రపంచమంతా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. మీది రావణుడైన పంచ వికారాలతో చేసే యుద్ధం. మీరు దానిపై విజయాన్ని పొందుతారు. ఇది అంతిమ జన్మ. నేను పేదల పాలిట పెన్నిధిని అని బాబా అంటారు. ఇక్కడకు పేదవారే వస్తారు. షావుకారుల భాగ్యంలో ఇది లేనే లేదు. ధనము నషాలోనే గర్వంతో ఉంటారు. ఇది అంతా అంతం అయిపోనున్నది. ఇంకా కొద్ది సమయమే ఉంది. డ్రామా ప్లాన్ ఉంది కదా. వీరు ఇన్ని బాంబులు మొదలైన వాటిని తయారు చేస్తారు. వాటినన్నిటినీ తప్పకుండా ఉపయోగించాలి. మొదట యుద్ధం బాణాలతో, ఖడ్గాలతో, ఆ తర్వాత తుపాకీలతో జరిగేది. ఇప్పుడు ఎటువంటి బాంబులు వెలువడ్డాయంటే ఇంట్లో కూర్చొని అన్నిటినీ అంతం చేసేస్తారు. ఈ వస్తువులేవి ఇంట్లో ఉంచుకునేందుకు తయారవ్వలేదు. ఎంతకాలం ఉంచుకుంటారు? తండ్రి వచ్చారు కావున వినాశనం కూడా తప్పకుండా జరగాలి. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యం తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఈ లక్ష్మీనారాయణలు ఎప్పుడూ యుద్ధం చెయ్యరు. శాస్త్రాలలో అసురులు మరియు దేవతల యొక్క యుద్ధం జరిగినట్లుగా చూపించారు. కానీ వారు సత్యుగం వారు మరియు అసురులు కలియుగం వారు. యుద్ధం జరిగేందుకు అసలు ఇద్దరు ఎక్కడ కలుస్తారు? మేము పంచ వికారాలతో యుద్ధం చేస్తున్నాము అని మీరు భావిస్తారు. వీటిపై విజయాన్ని పొందడం ద్వారా సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి నిర్వికారి ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. లేస్తూ కూర్చుంటూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది రచింపబడి ఉన్న డ్రామా. కొందరి భాగ్యంలో ఇది లేనే లేదు. యోగ బలం ఉండాలి. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. సంపూర్ణంగా అయితేనే సంపూర్ణ ప్రపంచంలోకి రాగలుగురు కదా. తండ్రి కూడా శంకుధ్వనిని చేస్తూ ఉంటారు. దానికి వారు భక్తిలో శంఖమును మొదలైన వాటిని తయారు చేస్తారు. తండ్రి అయితే ఈ ముఖము ద్వారా అర్థం చేయిస్తారు. ఇది రాజ్యయోగ చదువు. ఇది చాలా సహజమైన చదువు. తండ్రిని స్మృతి చెయ్యండి మరియు రాజ్యమును స్మృతి చెయ్యండి. అనంతమైన తండ్రిని గుర్తించండి మరియు రాజ్యాన్ని తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మరిచిపోండి. వీరు అనంతమైన సన్యాసులు. పాత ప్రపంచం అంతా అంతం అవ్వనున్నది అని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో కేవలం భరతఖండమే ఉండేది. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు
ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం 1. మన దైవీ కులానికి కలంకాలను తీసుకురాకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. అనేక ఆత్మల కళ్యాణం చేసే సేవను, తండ్రి ప్రత్యక్షతను చేయాలి. 2. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు అశుద్ధమైన విషయాలను వినకూడదు, అలాగే నోటితో అనకూడదు కూడా. చెడును వినకూడదు, చెడును మాట్లాడకూడదు. దేహాభిమానానికి వశమై ఎటువంటి అశుద్ధమైన పనులను చేయకూడదు. బాబ్దాదా ఈరోజు వరదానమిస్తున్నారు. నిర్బంధన ట్రస్టీ భవ. మన్మనాభవ మంత్రము ద్వారా మనస్సు అనే బంధనం నుండి విముక్తులయ్యే నిర్బంధన ట్రస్టీ భవ. బాబా విస్తారం చెప్తున్నారు. ఏ బంధనమైనా పంజరం వంటిది. పంజరంలోనైనా ఇప్పుడు నిర్బంధమైన ఎగిరే పక్షిగా అయిపోయింది. ఒకవేళ ఎవరికైనా తనువుతోటి గాని బంధనం గాని, మనస్సు అయితే ఎగిరే పక్షి లాంటిది. ఎందుకంటే మన్మనాభవగా అవటం ద్వారా మనస్సు బంధనం తొలగిపోతుంది. ప్రవృత్తిని సంభాళించుకుంటూ కూడా బంధనం కాదు, ట్రస్టీలుగా అయ్యి సంభాళిస్తున్నాము. సదా నిర్బంధనంగా ఉంటారు. గృహస్థులు అనగా భారం కలిగిన వారు ఎప్పుడూ ఎగరలేరు. కానీ ట్రస్టీగా అయినట్లయితే నిర్బంధనులుగా మరియు ఎగరే కళ ద్వారా క్షణంలో మధురమైన ఇంటికి చేరుకోగలరు. బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఉదాసీనతను మీ దాసీగా చేసుకోండి, దానిని ముఖం పైకి రానివ్వకండి. ఓం శాంతి.